వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీకి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఛాలెంజ్. పాత బస్తీలో కాదు, దమ్ముంటే చైనాలో సర్జికల్ స్ట్రైక్స్ చేయండి అంటూ సవాల్. నిజామాబాద్ లో ఎవరు ఊహించని ఆసక్తికర సన్నివేశం. ఒకరినొకరు పలకరించుకున్న కల్వకుంట్ల కవిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సికింద్రాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ సమయస్ఫూర్తి. రైలు నుంచి పడిపోతున్న ప్రయాణికురాల్ని కాపాడిన కానిస్టేబుల్ సనిత. సెల్ ఫోన్ షోరూమ్ చోరీ కేసును ఛేదించిన మహంకాళి పోలీసులు. సెక్యూరిటీ గార్డ్ యాకయ్య నుంచి 17 సెల్ ఫోన్లు స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే పాత బస్తీలో కాదు, మీకు దమ్ముంటే చైనాలో సర్జికల్ స్ట్రైక్స్ చేయండి అంటూ బీజేపీకి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభలో ఓవైసీ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా 2020లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఓవైసీ మరోమారు ప్రస్తావించారు. హైదరాబాద్లో రోహింగ్యాలు, పాకిస్తానీలు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారికి ఓటు హక్కు కల్పించి వారి ఓట్లతో ఎంఐఎం గెలవాలని ప్రయత్నిస్తోందని సంజయ్ ఆరోపించారు. తాము గెలిచిన వెంటనే పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఓవైసీ తాజాగా మరోమారు కౌంటర్ ఇచ్చారు. जो मैं डेटा दे रहा हूं, जो दे चुका हूं, अगर कोई इनकार कर रहा तो बोलो, किसी मुकाम पे वक्त तय करो, मैं आने तैयार हूं. कोई चड्डी वाले आरएसएस को लाके बिठाओ, 5 मिनट नहीं बैठ सकता हमारे सामने. मगर अब जो बैकवर्ड क्लास के लीडर्स बीजेपी में, उनकी जबान इस पे नहीं खुलती कि भाई इतने पोस्ट खाली क्यों हैं, इसका जिम्मेदार कौन है. कि गवर्नमेंट ऑफ इंडिया के 10 सेंट्रल डिपार्टमेंट में 51,224 वैकेंसी रिजर्व पोस्ट में क्यों खाली हैं? खाली 34,000 फिल किया गया. इस पे बोलो, नहीं बोलते. अच्छा, फिर इनसे पूछो आप, 10 मिनिस्ट्री के डिपार्टमेंट, मिनिस्ट्रीज हैं, डिपार्टमेंट है, बैंक है, फाइनेंशियल इंस्टीट्यूशन है, इसमें ओबीसी के पोस्ट इतने खाली क्यों हैं? 13,535 खाली है. अब इसके बरक्स आप देखो, तेलंगाना में जो बीजेपी के कायदीन है, ये अमित शाह अगर हैदराबाद को आते, क्या बोलते अमित शाह? गाड़ी का स्टीयरिंग ओवैसी के हाथ में है. अमित शाह साहब, अगर गाड़ी का स्टीयरिंग मेरे हाथ में है तो फिर गवर्नमेंट ऑफ इंडिया का पूरा कंट्रोल तो आपके हाथ में है ना. आप क्यों नहीं दे रहे दलितों को, शेड्यूल ट्राइब को, बैकवर्ड क्लास को नौकरियां? 9 साल से बैठ के आप क्या किए बताओ? प्राइम मिनिस्टर आपका, डिफेंस मिनिस्टर आपका, पूरे आपके. मगर इसके बावजूद भी क्या असदुद्दीन ओवैसी जिम्मेदार है? नौकरी नहीं दिया तो अमित शाह. हैदराबाद को उतरते ही पेट में दर्द शुरू हो जाता, पेंचिश हो जाती. अब ओवैसी को बोलना है, ओवैसी को बोलना है. अरे भाई, इसके ये पोस्ट जिम्मेदार कौन है बताओ आप? ग्रुप ए में इतनी वैकेंसी. నిజామాబాద్ లో ఎవరు ఊహించని ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఎప్పుడు ఉప్పు నిప్పులా ఉండే నేతలు ఎదురుపడి పలకరించుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఒకరినొకరు పలకరించుకున్నారు. అసలే ఢిల్లీ లిక్కర్ కేసులో తరచూ ఈ మధ్య బండి సంజయ్ కల్వకుంట్ల కవితను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. తాజాగా వీరు ఒకరినొకరు పలకరించుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ తో పాటు బీఆర్ఎస్ నేతలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బండి సంజయ్ కు పరిచయం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మీ నరసయ్య గృహప్రవేశం కార్యక్రమం సందర్భంగా ఈ ఆసక్తికర సన్నివేశం కనిపించింది.
సికింద్రాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడింది. రైలు నుంచి జారి కింద పడిపోతున్న సమయంలో కానిస్టేబుల్ సనిత వెంటనే పక్కకు లాగి ప్రాణాలు కాపాడింది. కానిస్టేబుల్ చూపించిన సమయస్ఫూర్తికి ప్రయాణికులు అభినందించారు. సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్ షోరూంలో చోరీకి పాల్పడిన నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీకి పాల్పడిన సెక్యూరిటీ గార్డ్ యాకయ్య నుంచి 17 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. అనకాపల్లి జిల్లా వైకాపా పార్టీ అక్రమంగా నిర్మిస్తున్న కార్యాలయాన్ని తక్షణం తొలగించకపోతే నిరాహార దీక్షకు దిగుతామని మాజీ టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ హెచ్చరించారు. అనకాపల్లి జీవీఎంసీ 84వ వార్డు కేఎన్ఆర్ పేటలో నిర్మిస్తున్న అక్రమ పార్టీ కార్యాలయం తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ జోనల్ కార్యాలయం ఎదుట టీడీపీ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో కాపు సంక్షేమ సంఘం కోసం కేటాయించిన భూమిని మంత్రి గుడివాడ అమర్నాథ్ తమ పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారని అన్నారు. కాపుల ఓటు బ్యాంకుతో గెలిచిన అమర్నాథ్ వారికే అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవని జీవీఎంసీ అధికారులు ఆర్టీఐ దరఖాస్తు సమాధానమిచ్చారని, అక్రమ కట్టడాలని నిర్ధారించిన తర్వాత ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. జీవీఎంసీ అధికారులు వైసీపీ పార్టీ కార్యకర్తలుగా మారారని విమర్శించారు. తక్షణం అక్రమ కట్టడాన్ని తొలగించిన పక్షంలో వారం రోజుల్లో ధర్నాకు దిగుతామని అన్నారు. అధికారులు ఏం చేస్తున్నారు? ఒక పేదోడు ఇల్లు కట్టుకుంటే 4 మిషన్లు వెళ్ళి పోగొడేస్తారు. వైసీపీ పార్టీ కార్యాలయాన్ని అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి వైసీపీ పార్టీ కార్యాలయాన్ని అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి వైసీపీ పార్టీ కార్యాలయాన్ని సామాజిక భవనానికి కేటాయించిన స్థలాన్ని కాపుల మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి గిడువడం అన్నది ఈయన పన్నాగం పన్నాడు. ఆ కాపు భవన్ కేటాయించిన ప్లేస్ ని ఆయన కార్యాలయం నిర్మించుకోవాలని తపనతోటి న్యాయస్థానం స్టే ఇచ్చినా సరే పట్టించుకోకుండా ఏ విధంగా ప్లాన్ లేకుండా ఏది లేకుండా దౌర్జన్యంగా ఇక్కడ నిర్మిస్తున్నారు. దానికి ఈరోజు జోనల్ కమిషనర్కి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో కాగితాలతో సైతం అక్కడ జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తక్షణమే కోర్టుకి వెళ్ళి మళ్ళీ వీళ్ళకి సరైన గుణపాఠం చెప్తాం. అలాగే కాపు భవన్ రేపు రాబోయే రోజుల్లో మా నాయకుడు కూడా నిర్మించాడు. రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినంటే అదే ప్లేస్ లో కాపు భవన్ నిర్మించే బాధ్యత మా తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా హామీ ఇచ్చాడు. అనకాపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జనసేన పార్టీ రాయలసీమ సమన్వయ కమిటీ సభ్యులు గంగారపు రామదాసు చౌదరి డిమాండ్ చేశారు. మదనపల్లె పట్టణ సమీపంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామదాసు చౌదరి మాట్లాడుతూ మదనపల్లె సమీపంలోని చెరువులకు రావాల్సిన నీటిని పెద్దిరెడ్డి కుటుంబం పొంగనూరుకు తరలించుకుపోతున్నారని ఆరోపించారు. 10% పనులు మాత్రమే మిగిలి ఉందని వాటిని వెంటనే పూర్తి చేసి మదనపల్లె ప్రజల దాహార్తిని తీర్చాలని డిమాండ్ చేశారు. కంప్లీట్ చేస్తే ఇక్కడ ఇది ఫుల్ అయ్యి మరి ఓవర్ఫ్లో అయితే మళ్ళీ వాటర్ పోతే పర్లా. ఇప్పుడు వచ్చి నీళ్ళని వెళ్ళిపోతాను. నమస్కారం. ఈ సిగ్గులేని వైసీపీ ప్రభుత్వంలో మదనపల్లి ప్రజల దాహార్తిని తీర్చేదానికి ముఖ్యంగా ఉద్దేశింపబడిన ఈ చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ
లేకపోతే గుట్టకిందపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు కానీ ఈ 4 సంవత్సరాలుగా కనీసం ₹1 దీని మీద డబ్బులు ఖర్చు పెట్టకుండా 90% పూర్తయిన ఈ ప్రాజెక్ట్ని ఆ 10% నిధులు మంజూరు చేయక దాన్ని ఒక పాడుపడిపోయిన శిథిలావస్థలో తీసుకొచ్చేశారు. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ వేపల్లి నీటి శుద్ధి ప్లాంట్ అయితే మొత్తం మిషనరీ మొత్తం కూడా తుప్పు పట్టిపోయి దాన్ని మళ్ళీ మొత్తం కొత్తది తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అరే మీరు ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం. ఈ మరో పనులు ₹2 కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి మరో పనులు పూర్తి చేసింటే ఈ పాటికి ఇంతకుముందు పడిన వర్షాలన్నిటికీ కూడా ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిండి ఉండేది. కాబట్టి ఇప్పుడు ఎస్సీ గారితో మాట్లాడితే కూడా ఈ 59 ప్యాకేజ్ కింద హందీనివా దానికి ₹1,200 కోట్ల మేము టెండర్లు పిలిచామని చెప్తున్నారే కానీ అది పేపర్ మూర్ఖంగా కానీ పత్రికాముఖంగా కానీ ఎక్కడ దానికి ఆయన చెప్పేదానికి ఇక్కడ జరుగుతున్న దానికి పొంతనే లేదు. కాబట్టి జనసేన పార్టీ తరఫున ఇంతకుముందు కూడా ఈ హందీనివా నీళ్లు వచ్చేటప్పుడు పైనుంచి వచ్చే వాటర్ని ఇక్కడ మదనపల్లి చిప్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును గుట్టకిందపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నీళ్లు నింపకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీటిని ఎండగట్టి పొంగమ్మ చెరువుకి నీళ్లు మళ్లిస్తా ఉంటే ఆ రోజు జనసేన పార్టీ బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి రాస్తారోకోలు చేసి ఈ ఆఫీసును ముట్టడిస్తే అప్పుడు నీళ్లు వదిలిన దౌర్భాగ్య పరిస్థితి. కాబట్టి మేము జనసేన పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏమంటే మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బటన్ నొక్కుడు కాదు, బటన్ నొక్కుడు ఏముంది, 3వ క్లాస్ పిల్లోడు కూడా బడ్జెట్ లో డబ్బులు అంటే బటన్ నొక్కుతారు. కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మంత్రి గారు కానీ దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మా మదనపల్లి ప్రజల దాహార్తి తీర్చే ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు మరో పనులు పూర్తి చేసి మళ్ళీ నీటి శుద్ధి ప్లాంట్ కు కొత్త మిషన్ తీసుకొచ్చి ఈ ప్రజల దాహార్తిని తీర్చాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వం కానీ అలసత్వం ప్రకటిస్తే జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాము. జై జనసేన. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలోని ఉన్న ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కళాశాల హాస్టల్లో విద్యార్థులు ఎగ్ రైస్, కర్డ్ రైస్ తిన్నారు. ఆ తర్వాత కాసేపటికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో ఇబ్బందులు పడ్డారు. దీంతో ఆందోళన చెందిన హాస్టల్ నిర్వాహకులు సుమారు 30 మంది విద్యార్థులను అమరావతి ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాగుంటే చాలా మాకు ఏం అవసరం లేదు. మీరు బాగుంటే చాలా ఏం జరిగిందమ్మా? ఏం పెట్టింటారు నైట్? టమాటా రైస్, ఎగ్ రైస్, పెరుగన్నం. ఎంతమంది ఇట్లా అంటారు? అప్రాక్సిమేట్గా తెలియదు. ఓకే. ఏం పేరు తల్లి? ఏ ఊరు? ఏం చెప్తున్నామ్మా? బీటెక్. ఏ కాలేజ్? ఎస్ఆర్ఐటి. చెప్పమ్మా నీ పేరు అంత గట్టిగా చెప్పు. నిన్న నైట్ ఎగ్ రైస్ చేసినారు. తిన్నప్పటి నుండి మిడ్ నైట్ నుండి వామిటింగ్స్, మోషన్స్, స్టమక్ పెయిన్ ఫుల్గా ఎక్కువ అయినానికి చెప్తే టాబ్లెట్స్ ఇచ్చారు. తక్కువ ఉంటే హాస్పిటల్కి వచ్చి సరే. ఏం తిన్నారు మీరు నైట్? ఎగ్ రైస్ చేశారు. ఎగ్ రైస్. ఎంతమంది ఇట్లా వచ్చినారు హాస్పిటల్కి? చాలా మంది వచ్చినారు. అవునా? చాలా మంది. యాజమాన్యానికి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు నైట్ నైటే లేకపోతే వచ్చినారు? అంటే వార్డెన్ సార్ చెప్పినాను సార్. ఆ సార్ మరి చెప్పినారు మాకు తెలుసు. అవును. వార్డెన్ వచ్చినాడా ఇప్పుడు? వార్డెన్ వాళ్ళు అక్కడ చూసుకుంటున్నారు సార్. కొంతమంది ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు. అవునా? మీ పేరేం పేరు? సునీల్ సార్. సునీల్. ఏం చదువుతున్నావు కాలేజ్? ఎస్ఆర్ఐటీనేనా?
నెల్లూరు జిల్లా నేలకూరు మండలం గొల్లపాలెం గ్రామంలో శ్రీ భగవాన్ శ్రీకృష్ణ సరస్వతి మాతా దేవాలయాల శిలా విగ్రహ ధ్వజస్తంభముల ప్రతిష్టాపన త్రిదండి శ్రీమన్నారాయణ చినజీఆర్ స్వామి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. పవిత్రమైన జ్యేష్ఠ శుక్ల ఏకాదశి రోజున అందరి కోరికకు ప్రార్థనకు కరిగి యాదవ కులానికి కీర్తిని తెచ్చినటువంటి శ్రీకృష్ణుడు ఒంటరిగా నేలకూరు గ్రామానికి రాలేదని, తనతో పాటు సరస్వతీదేవి సకల విద్యా స్వరూపిణి చదువుల తల్లిని వెంట తెచ్చుకున్నారని, కనుక ఇకపై కృష్ణ బాసర నేలకూరు గొల్లపాలెంలో నిరక్షరాస్యులు ఉండరాదని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీఆర్ స్వామి అభిలాషించారు. ఈయనేమో ఎక్కడ హైదరాబాద్ లో ఐటీలో పనిచేసేయాలని మీతో పాటు ఇంకొక ఆయన కుర్రాడు వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ వృత్తులు చేసుకుంటూ కూడా ఇక్కడ సమయాన్ని తీసుకుని ఆలయంలో చక్కటి అందమైనటువంటి డిజైన్ చాలా బాగుంది. మీరందరూ చాలా కష్టపడి ప్రేమతో కట్టుకున్నటువంటి ఆలయం యాదవ కులానికి కీర్తి తెచ్చిపెట్టినటువంటి శ్రీకృష్ణుడు మా ఊరు రావాలని స్వామి ఒంటరిగా రాలేదు మీ ఊరికి, తనతో పాటు చదువుల తల్లిని కూడా తెచ్చుకొచ్చుకున్నాడు. ఇప్పుడు నాన్నగారు చెప్పినట్టుగా మన ఊళ్ళో ఇక పైన చదువు లేని వాళ్ళంటూ ఎవరు ఉండకూడదు. మన మీద మన తరం నడిచిపోయి కృషి చేశాం, భూమాతని నమ్ముకున్నాం, పాడి పంట పశువులతోటి జీవితాన్ని గడిపి కష్టపడి పైసా పైసా కూడబెట్టి పిల్లలకి మంచి సంస్కారాలు బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ పరిధిలోని ఆక్వా రైతుల సమస్యలు పరిష్కారానికి మత్స్యశాఖ, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్ ఆక్వా రైతులతో సమావేశం నిర్వహించామని, రైతులు తెలియజేసిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆక్వా రైతులు మరియు మత్స్యశాఖ, ఎలక్ట్రిసిటీ అధికారులతో ఆర్డీఓ కిరణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఇటీవల ఆక్వా రైతులు తిరుపతి ఎంపీ గురుమూర్తిని కలిసి పలు సమస్యలు తెలియజేశారని, ఎంపీ ఆదేశాల మేరకు సబ్ డివిజనల్ స్థాయిలో ఆక్వా రైతులు, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, మత్స్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించామని తెలిపారు. అదేవిధంగా ఏదైతే ఫెసిలిటీగా చెప్పారు కదా, ఆక్వారియంతో పాటు సస్యరాల సమస్యలు ఏమంటారు, దాంట్లో భాగం ఆల్రెడీ ఫండ్స్ కూడా మనం
జోన్లో ఉండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాయింట్స్ వాటికి ఎంప్లాయీస్ ఇచ్చేదానికి కూడా ఆక్వా రైతులు సమస్యలకు సంబంధించి అధికారులు మరియు ఈ తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులందరూ వెళ్ళి మన గౌరవనీయులైన ఎంపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారిని కలిసి సమస్యలను నివేదించడం జరిగింది. గౌరవ ఎంపీ సూచనల మేరకు సబ్ డివిజనల్ కమిటీ ఇక్కడ కాన్స్టిట్యూట్ చేసి ఇక్కడ రైతులు కానీ తహసీల్దార్స్, ఎంపీడీఓస్, అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంటు, ప్రజాప్రతినిధులు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంటు అందరినీ కూడా ఇక్కడ పిలిపించి మాట్లాడడం జరిగింది. ఈ GOMS 16లో ఉన్న ఆక్వా సమస్యలకు అనుగుణంగా ఎవరైతే సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యలు అనేటివి ఆక్వా జోను, నాన్ ఆక్వా జోను, అంటే ఆక్వా జోన్లో ఉన్న సమస్యలు ఏంటి, వాటికి సంబంధించిన రాయితీలు ఏంటి, అలాంటి సమస్యలు నాన్ ఆక్వా జోన్లో ఉన్న రైతులు కూడా ఈ సమస్యలన్నీ ఫేస్ చేస్తున్నారు. ఈ సమస్యలు అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సబ్సిడీ సమస్యలు కానీ, ఆక్వా రైతులకు సంబంధించిన వాటికి ఆక్వాకు ఫీడింగ్ సంబంధించిన ఖర్చులు ఎక్కువగా అయిపోతున్నాయి, వాటిపైన రాయితీలు కల్పించడం కానీ, అలాగే ఈ కెమికల్స్ కాస్ట్ తగ్గించడం కానీ, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తగ్గించడం కానీ, ఈ ఆక్వా రైతులు ఏవైతే లబ్ధి పొందుతున్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నాన్ ఆక్వా జోన్లో ఉన్న రైతులు కూడా అలాంటి అవకాశం మాకు కల్పించాలన్న ఉద్దేశంతో, అలాగే ఆక్వా జోన్లో ఉన్న సమస్యలను పూర్తి స్థాయిలో అతి త్వరితగతిన కంప్లీట్ చేయించాలన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఆక్వా రైతులకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులు వాకాడు, చిల్లకూరు, కోట మండలాల నుంచి ప్రజాప్రతినిధులు రావడం జరిగింది. ఈరోజు ఒక మంచి జీవో 128 జీవోని ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది 4/4/2016లో. అంటే వ్యవసాయం అంటే ఒక వ్యవసాయమే కాదు, ఆర్థిక ఉద్యానవన పంటలు కానీ, లేకపోతే ఫిషరీస్ కానీ, లేకపోతే కోళ్ళ పెంపకం కానీ, గొర్రెల పెంపకం కానీ, పశువుల పెంపకం కానీ, ఇవన్నీ కూడా మనకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలలో భాగంగానే చూస్తూ GOMS 128 ప్రకారం వారి అనుభవంలో ఉన్న భూములకి దరఖాస్తు పట్టాలు 13 సంవత్సరాల తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరము 13 సంవత్సరాలు భూ పంపిణీ కార్యక్రమం జరగలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు 13 సంవత్సరాల తర్వాత ఈ భూ పంపిణీ కార్యక్రమాన్ని ఎవరైతే సాగు చేసుకుంటూ ఉన్నారో ప్రభుత్వం వాళ్ళకి యాజమాన్యపు హక్కు పత్రాలు కల్పించాలి, వాళ్ళకి యాజమాన్యపు హక్కులు కల్పించాలి, వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వాలి, టైటిల్ డీడ్ ఇవ్వాలి, ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమాల అభివృద్ధి పథకాలన్నీ వాళ్ళకి చేరాలి. భవిష్యత్తులో ఏమైనా భూసేకరణలో ఈ రైతులు కోల్పోయే రైతులకు పట్టా భూములకు సరిసమానంగా నష్టపరిహారం ఇవ్వించాలన్న ఉద్దేశంతో ఒక భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖ పోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు రోడ్డెక్కారు. పోర్టును కార్మికులు ముట్టడించారు. పెదగంట్యాడ జంక్షన్ నుంచి పోర్టు గేటు వరకు ర్యాలీగా వచ్చిన కార్మికులు ఆ తర్వాత పోర్టును దిగ్బంధించారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. కనీస వేతనాలు చెల్లించాలని, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు నినాదాలు చేశారు. కార్మికుల పోరాటానికి అఖిల పక్షాల పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాదు, ఈ రోజు మీరు ఇచ్చిన భూముల మీద, ఇచ్చిన సంపద మీద మీరు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఆ వేల కోట్ల రూపాయల్లో మీ వాటాలు అడగట్లేదు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే అదాని గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్, నిర్వాసిత ఎంప్లాయీస్ ఈ నిరసన తెలియజేస్తున్నారో ఇది అఖిల పక్షం ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే ఈ కార్మికులు సుమారు 14 సంవత్సరాలుగా ఈ పోర్టులో పనిచేస్తూ వివక్షకు గురవుతున్నారో, శ్రమ దోపిడికి గురవుతున్నారో వాళ్ళకి మద్దతుగా, అలాగే వాళ్ళు ఏదైతే డిమాండ్లు పెట్టారో మేము సంపూర్ణమైన దానికి ప్రభుత్వం దిగి రావాలి, ముఖ్యంగా యాజమాన్యం దిగి రావాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఈ రోజు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కనుక ప్రభుత్వం కూడా దీనికి మద్దతు ఇస్తున్నట్టుగా మనం భావించవచ్చని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ డిమాండ్లు ఏదైతే ఉందో ప్రధానంగా బేసిక్ ని 22 చేసి కనీస వేతనం 36,000 చేయాలన్నది న్యాయమైన డిమాండ్. దాన్ని
ప్రభుత్వం దాన్ని యాజమాన్యం వాళ్ళు దిగి రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రెండో డిమాండ్ ఏదైతే ఎవరైతే ఇందులో కార్మికులు యాజమాన్యం మీద పోరాటం చేస్తున్నారో వాళ్ళని వేటుకు గురి చేస్తున్నారు, డిస్మిస్ గురి చేస్తున్నారు. అలాగే ఈ రోజు నూకరాజు మీద కూడా అదే ప్రయత్నం చేయడం ట్రై చేస్తున్నారు. కనుక రెండో డిమాండ్ లో గతంలో ఎవరినైతే ఎంప్లాయీని డిస్మిస్ చేశారో ఆ నిర్వాసిత ఎంప్లాయీస్ మళ్ళీ ఆ విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి రెండో డిమాండ్ వెళ్తున్నామండి. మూడో డిమాండ్ ఏంటంటే ఏదైతే అదానీ గంగవరం పోర్టు ఐ కార్డులు ఇవ్వాలి. ఇంతవరకు ఏం చేస్తారంటే గంగవరం ఐ కార్డులు ఇస్తున్నారు, ఇది దారుణం. ఎందుకంటే ఆస్తులన్నీ కూడా అదానీ గంగవరంకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ అవుతారా అవరా, కనుకనే వాళ్ళకి ఐ కార్డు అదానీ గంగవరం పోర్టు కింద ఇవ్వాలని చెప్పేసి మరి ఈ మూడో డిమాండ్కి వెళ్తున్నామండి. నాలుగో డిమాండ్కి ఏమవుతుందంటే అక్కడ ఏపీ ఎక్కడైతే యూనియన్ లీడర్స్ ఉన్నారో యూనియన్ లీడర్స్ కి అక్కడ భవన నిర్మాణం చేయాలి. వాళ్ళకి భవనాలంటే ఆ యూనియన్ ఆఫీసులు. దాని ఏమవుతుందంటే అక్కడ వాళ్ళే చర్చించుకోవడానికి యాజమాన్యానికి కార్మికులకి మధ్య చర్చ ఒక సుహృద్భమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కనుక వాళ్ళకి కార్మిక భవనాలు అక్కడ నిర్మాణం చేయాలని చెప్పేసి మరి నాలుగో డిమాండ్కి వెళ్తున్నాం. ఇక ఐదో డిమాండ్ ఏంటంటే కాకపోతే బాగోదు, పరిశ్రమల మంత్రి మన పక్కనే ఉన్నాడని మిందెళ్ళి ఆయనతోనూ కూడా 1.5 సేపు మాట్లాడారు. మీరు ఈ విషయంలో తాడు తెగే వరకు గంగవరం పోర్టు వెయిట్ చేస్తుంది, అది మంచి పద్ధతి కాదు. ఉద్యమం చేసిన తర్వాత మన కంట్రోల్లో ఉండదు, బాబు నువ్వు మాట్లాడు అంటే జగన్ గారు మరి నీతి ఆయోగ్ మీటింగ్కి ఢిల్లీ వస్తున్నారు, వీలైతే నేను కూడా అక్కడికి వెళ్ళి ఆయనతో కూడా ఈ విషయం మాట్లాడుతానని చెప్పారు. అలా లేని పక్షంలో నేను కూడా మేనేజ్మెంట్కి పిలిచి మాట్లాడండి అని చెప్పి నేను కూడా ప్రయత్నం చేస్తానని ఆయన కూడా చెప్పడం జరిగింది. మరి అలాగనే మరి వీళ్ళందరి కోరిక మేరకి మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మనం తీసుకెళ్లి వీళ్ళందరం కలపడం సాధ్యం కాదు కనుక మరి ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారికి ఈ విషయం చెప్పి ఇదేంటి పరిస్థితి అని వివరంగా వివరించినందుకు ఇటు మా రాజకీయ నాయకులతో పాటుగా ట్రేడ్ యూనియన్ నాయకులు, ఎంప్లాయీస్ కూడా, ఆఫీస్ బేరర్స్ కూడా వెళ్ళి ఆయన్ని కలిసి మొత్తం అన్ని కూడా వివరించి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నోటీసులో ఈ విషయాలన్నీ పెట్టి గంగవరం అదానీ పోర్ట్ ఎంప్లాయీస్ అందరికీ న్యాయమైనటువంటి ఈ శాలరీల పెంపు అనేది మరి వాళ్ళు 36,000 రూపాయలు అడుగుతున్నారు. అది న్యాయసమ్మతంగానే ఉన్నదని అందరూ కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీకి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఛాలెంజ్. పాత బస్తీలో కాదు, దమ్ముంటే చైనాలో సర్జికల్ స్ట్రైక్స్ చేయండి అంటూ సవాల్. నిజామాబాద్ లో ఎవరు ఊహించని ఆసక్తికర సన్నివేశం. ఒకరినొకరు పలకరించుకున్న కల్వకుంట్ల కవిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సికింద్రాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ సమయస్ఫూర్తి. రైలు నుంచి పడిపోతున్న ప్రయాణికురాల్ని కాపాడిన కానిస్టేబుల్ సనిత. సెల్ ఫోన్ షోరూమ్ చోరీ కేసును ఛేదించిన మహంకాళి పోలీసులు. సెక్యూరిటీ గార్డ్ యాకయ్య నుంచి 17 సెల్ ఫోన్లు స్వాధీనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.